అన్నట్లు కాదు, సెలెక్ట్ చేశారు. సుమన్ శెట్టి సంజన ఇద్దరు కొట్లాడారు కదా కలర్ దగ్గర, ఉస్రి దగ్గర. ఎవరు నిజాయితీ పరులు అంటారు ఇద్దరులో? సుమన్ శెట్టి. ఎందుకంటే అతను సరే మేడం ఓకే ఈ పాయింట్కి ఓకే నేను తీసుకుంటున్నా అని చెప్పి ఆ మ్యాట్ మీదకి వచ్చాడు. ఆ మ్యాట్ మీదకి వచ్చి కలర్ తీసుకొని ముందుకు రండి అంటే అతను మ్యాట్ మీదకి వచ్చాడు. మ్యాట్ మీదకి వచ్చిన తర్వాత కూడా ఆమె నేను పుయ్యను పో అంటే కథం ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తప్పేం లేదు కదా, ఆమె నేను పుయ్యను పో అన్నందుకే రిటర్న్ వెళ్ళిపోయాడు, అంతే తప్ప అతను తప్పేం లేదు. బట్ అది మాత్రం అన్ఫేర్. ఆమె ఆ ఒక్క పాయింట్తో ఆమె పడిపోతుంది నెక్స్ట్ వీక్. సుమన్ శెట్టి గారిని డౌన్ చేసినా కూడా ఆయన బాధపడుతూ గేమ్ ఆడుతున్నాడు. సో ఆయన పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి ఛాన్స్ ఇస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఛాన్స్ ఇస్తే ఆయన గేమ్ ఏందో ఆయన చూపించుకుంటాడు. అది ఒక చిన్న గేమ్ పెట్టినారు, దాంట్లో చూపించుకున్నాడు కదా. అండ్ ఆల్సో దేంట్లో సెలెక్ట్ చేసుకో, ఆయన హైట్ చూసి ఆయన వెయిట్ చూసి ఆయనని అరే ఈయన నాకు సపోర్ట్ నా మీద స్టాండ్ తీసుకుంటాడు లేదా అని చెప్పి ఒక ఛాన్స్ ఇస్తే ఆయన ట్రై చేస్తుండేనేమో. ట్రై చేసి ఎవరైనా గెలుస్తారు. ఆయన లైఫ్లోనే గెలిచిండు, ఇప్పుడు దీంట్లో గెలవలేడా? అన్న హరీష్ గారి ఆట ఎట్లా అనిపిస్తుంది అన్న? మాస్క్ మ్యాన్ హరీష్ వేస్ట్ బ్రో, వేస్ట్ అంటే వరెస్ట్ ఉంది, ఏకదం వరెస్ట్ ఉన్నది. అసలు మాస్క్ పెట్టుకొని వస్తే బాగుండు. ఆయన సైకో అంటున్నారు బయట. సైకో కాదు, సైకో సాంబా. అంటే జనాలు అదే విధంగా హౌస్ లో ఉన్న వాళ్ళు నాగార్జున గారితో సహా అందరు నన్నే టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఒక మాట కూడా అంటున్నారని చెప్పి. నేనే తోపాన్ని కాలు మీద కాలు వేసుకొని కూర్చుండు సాపు, అది ల్యాక్ చేసిర్రు ఆయనది. అది కాలు మీద మొత్తం అది ఎంతసేపు అయిందో అంతసేపు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఆయన వల్లనే బిగ్ బాస్ షో నడుస్తున్నట్టు, ఆయన మీదనే ఆయన టీఆర్పీ పెరుగుతున్నట్టు, ఆయన ఉన్నందుకే ఒక రేంజ్లో ఉన్నట్టు ఆ కామెంట్స్ మొత్తం కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. వాళ్ళ వాల్యూ ఏందనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ ఛాన్స్ నిలబెట్టుకోవాలి. ఆ కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లుంటుందో అట్లా చేస్తారు వాళ్ళు కామనర్స్. ఇప్పుడు కామనర్స్ని ఇజ్జత్ ఇస్తారు. నెక్స్ట్ టైం కామన్ పీపుల్ని పిలవాలంటే వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళకి అర్రే వీళ్ళని పిలిస్తే బాగుంటుంది అని చెప్పి ఒకళ్ళు సెలెక్ట్ చేసుకునేలాగా ఉండాలి. బట్ అరే అమ్మ ఎందుకు పిలుస్తున్నావు నాయన ఆ నామగడ్నే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుండే అన్నట్టు ఉండొద్దు. అన్న ఇప్పుడు కామనర్స్ అందరిలో కూడా ఎవరు అందరికన్నా బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? అరే వేస్టే బ్రో, అందరు వరెస్టే. రాము రాథోడ్ ఒక్కడు బెస్ట్. ఏంటంటే అతను కూడా ఒక వాల్యూ నుంచి వచ్చిండు కాబట్టి ఆయన వాల్యూ ఆయన నిలబెట్టుకుంటున్నాడు. అరే తిను అని ఆయన గంట 2 గంటలు ఎంబడబడుతుంటే అరే అట్లా అడిగేటోళ్ళైనా ఉండాలి, పెట్టేటోళ్ళైనా ఉండాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో స్ట్రాంగ్ ఎవరు ఉన్నారన్న గర్ల్స్లో బాయ్స్లో? గర్ల్స్లో వచ్చేసి అంత స్ట్రాంగ్ అవ్వలేరు. ఆమె అరుస్తుంది, ఆమె పొట్టిగుంటుంది, ఆమె పేరు దమ్ము శ్రీజ. దమ్ము వాయిస్లోనే ఉన్నది, దమ్ము శ్రీజ ఓన్లీ వాయిస్లోనే ఉన్నది. ఆమె కొత్త పేరు పెట్టాలి అందరు కలిసి మిడతా అని. ఆమె వాయిస్ విన్నప్పుడల్లా నా చెవులు అదే కిచ్ 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 అయినా పడుతుంది. నాకైతే సేమ్ అదైనా పడుతుంది. ఆ టీవీలో బేస్ పెరిగిందంటే అరే ఆమె వచ్చింది అని అర్థం. కథం సౌండ్ తక్కువ వేసుకుంటాం మేము అప్పుడు. మన విలన్ భరణి. అండ్ ఆల్సో ఇంకొక ఆయన పరువు తీస్తుండు దీంట్లో. జవాన్ అని చెప్పి వేయండు, పవన్ జవాన్ అని చెప్పి వేయండు. లాస్ట్ టైం ఇంకొకటి వచ్చిండు జై కిసాన్ అని, ఆడు కొట్టుకొని వేయండు. జవాన్ అని ఈయన వచ్చిండు కొట్టాడు. ఎందుకంటే ఆ చిన్న గేమ్ ఆడలేకపోయిండు. ఆ జవాన్ ఇజ్జత్ తీస్తుండు బ్రో. జవాన్ అంటే ఎట్లుండాలి, అన్నిట్లా నెగ్గి గెలిచిన వాళ్ళకి ఆ పొజిషన్ వస్తుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది. ఇంకా చిన్న మూలలు పట్టుకోలేకపోయిండా. అది చిన్న రోప్ మీద నిలలేనివాడు రేపటి రోజు ఆ యుద్ధ రంగంలో ఆ చెట్టెక్కి గన్ షాట్ చేయమంటే ఏడెక్కుతాడు, ఏడగొడతాడు. ఇదైతే అంటే నేను జవాన్ని ఇన్సల్ట్ చేస్తున్నాను కాదు, బట్ జవాన్ పని జవాన్ చేసుకోవాలి, యాక్టర్ల పని యాక్టర్ చేసుకోవాలి, అంతే.